ఇంకా బోలెడంత మంది హీరోయిన్స్తో మీరు యాక్ట్ చేశారు. వాళ్ళలో అర్చన గారు. అందరు అర్చన గారి గురించి నాకు చెప్పాలండి, చాలా మంచి వ్యక్తి అండి. ఎంత ప్రేమంగా మాట్లాడతారు తెలుసా, ఎంత ప్రేమంగా. నేను పెద్దగా వర్క్ చేయలేదు, బట్ నాకు బాగా క్లోజ్. నేను ఇక్కడ జీకి వర్క్ చేయించాను, తర్వాత తమిళ్లో ఉన్న 2 ప్రాజెక్ట్స్ చేయించాను. బట్ తమ్ముడు అంట, తమ్ముడు రాజు, నువ్వు ఎలా ఉన్నావు, నువ్వు బాగున్నావా, నువ్వు మంచిగా ఉండు, నువ్వు హెల్త్ చూసుకో. యూనివర్సల్ తమ్ముడేమో మీరు. నువ్వు హెల్త్ చూసుకో, నువ్వు బాగా ఉండు, నీకోసం నేను ప్రేయర్ చేస్తాను. అర్చన గారు గ్రేట్. అలాంటి నేషనల్ అవార్డు విన్నర్, లెజెండ్, పెద్ద చాలా. అర్చన గారిది పాట పాడండి. చాలా సాంగ్స్ ఆకాశం నాగేంద్ర బాబు సార్ అందరు ఉండే టైంలో ఆ పాటే. ఇది ఆకాశం ఏనాటిదో సాంగ్, అది భానుచంద్ర గారు. అప్పుడు జీలో అది స్టేజ్ మీద వాళ్ళిద్దరు డాన్స్ చేశారు. ఓకే, అప్పుడు సార్ ఉన్నారండి. ఈ పాట ఒక్కసారి హమ్ చేయండి మీ నోటి నుంచి. రాదు కదండి. మీరు బాగా హమ్ చేస్తున్నారు, మీరు రాదని చెప్తున్నారు. ఆకాశం ఏనాటిదో అనుబంధం, అనుబంధం ఆనాటిది. అసలు అవన్నీ మెమరీస్ బాగుంటాయి. అంటే మేము సినిమాలో స్క్రీన్ మీద చూసే మేము అంత ఇష్టపడితే మీరు దగ్గరుండి అవన్నీ చూడడం అనేది ఒక మంచి అదృష్టం అనే చెప్పుకోవాలి. సీరియస్గా ఇప్పుడు ఎంతో మంది సినిమాలో రావాలి ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది, బట్ అందరికీ రాదు. చాలా మంది తిరుగుతున్నారు. నేను అందరికి ఇలా చెప్తాను, చాలా మంది నేను సపోర్ట్ చేస్తాను, చాలా మంది హెల్ప్ చేస్తాను. నా వల్ల అడ్వైస్, ఇలా రాకూడదు, ఇలా రావాలి, ఇలా పోవాలి, ఎలా ఉంటే బాగుంటుంది అని ఒక మినిమం సజెషన్స్, అడ్వైస్ లాంటివి ఇస్తూ ఉంటాయి. సో చాలా మంది హీరోయిన్స్ గురించి మనం మాట్లాడుకున్నాం, అందులో అర్చన గారి గురించి కూడా మనం మాట్లాడుకున్నాం కదా. మరి అర్చన గారితో మీరు కాల్ చేసి మాట్లాడితే మేము వినాలనుకుంటున్నాం. ఆవిడ మీ గురించి ఏం చెప్తారు అని చెప్పేసి కాల్ చేయండి. నాకు బాగా క్లోజ్ అర్చన గారు, కాల్ చేస్తాను. ట్రావెల్లో ఉన్నారు ఏమో తెలియదు, చేసి ఇవ్వండి, నేను మాట్లాడతాను. చూద్దాం. హలో మ్యామ్. హలో, నమస్తే మేడం, ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, మీతో మాట్లాడుతుంటే హ్యాపీగా ఉంది. ఆకాశం ఏనాటిదో సాంగ్ గుర్తొస్తుంది. ఎవర్ గ్రీన్ సాంగ్ తెలుగు వాళ్ళకి. సో అండ్ ఇంకొకటి, రాజు గారు అర్చన గారి గురించి చెప్పండి అంటే మీ గురించి బోల్డని విషయాలు, అంటే ఎంత మంచివారు, ఎలా ఉంటారు అన్నీ చెప్పారు. సో రాజుతో నా బాండింగ్ వచ్చేసి కనీసం ఒక 15 years కి పైన అన్నమాట. సంతోషం మేడం. ఎంతో ఇంపార్టెంట్ ఒకేషన్ అయితే మాత్రమే నన్ను పిలుస్తాడు. దేనికి పిలవాలి, దేనికి పిలవకూడదు అనేది తనకి బాగా తెలుసు. ఈస్ మోర్ దెన్ మై మేనేజర్, ఈస్ మై ఆల్మోస్ట్ లైక్ మై బ్రదర్. ఏ ఇన్కన్వీనియన్స్ ఉండదు. తనతో వర్క్ చేస్తున్నప్పుడు చాలా హాయిగా, పీస్ఫుల్ గా, మనసుని కరెక్ట్ గా అర్థం చేసుకుని, ఒక ఆర్టిస్ట్ గాను తను చాలా ఒక ఇంపార్టెన్స్ ఇస్తాడు. పర్సనల్ బాండింగ్ కూడా బాగుంటుంది. తను ఈజ్ సచ్ అ వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్. We all really love him. We all really love him for his service and for his honesty and sincerity. Yes ma'am. మీ మంచి మనసుతో. ఓకే ఓకే, థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ సో మచ్. అంతేకాదు, రాజు గురించి మాట్లాడాలి కాబట్టి నేను తప్పుని ఓకే అని చెప్పేసి సార్. బికాస్ రాజు గురించి ఎన్నైనా మాట్లాడచ్చు. చాలా కంఫర్టబుల్, వెరీ వెరీ కంఫర్టబుల్ పర్సన్ టు వర్క్ విత్, అండ్ వెరీ సిన్సియర్, వెరీ ఆనెస్ట్. Honesty is important kadamma. Yes madam. Honesty mentioned ఏమంటే అదే ముందుకు నడు. And really God should really bless him, and my blessings to this child. I am very very happy. Speaking about Raju is a very very happy moment to me. Thank you so much akka, I love you akka.